కొద్దిసేపటి క్రితమే అతడికి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది కాబట్టి ఇప్పుడు పోలీసుల బందోబస్తు నేపథ్యంలో అతను తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే ఇటు మలక్పేట్ పరిసర ప్రాంతాలకు కూడా అల్లు అర్జున్ సంబంధించిన పోలీస్ కాన్వాయ్ కూడా చేరుకున్నట్లుగా తెలుస్తుంది కాబట్టి మరొక 2 నుంచి 3 నిమిషాల మధ్యలో కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎప్పుడైతే అల్లు అర్జున్ని నాంపల్లి కోర్టుకి ఇటు చిక్కడపల్లి పోలీసులు వైద్య పరిశీలనతో హాజరుపరిచారు, అప్పటి నుంచి కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇటు చెంచల్గూడ జైలు పరిసర ప్రాంతాల్లో కూడా బందోబస్తు తీసుకున్నారు, వారి ఆధీనంలోకి తీసుకున్నారు. కేవలం వెళ్ళే వాహనాలు మాత్రమే అనుమతిస్తున్నారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎవరిని మీడియా తప్ప ఎవరిని కూడా అక్కడ ఉండకుండా ఉండే విధంగా కూడా అన్ని జాగ్రత్త తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అందరినీ మూవ్మెంట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే కొద్దిసేపటి క్రితం చూసుకున్న కొంత బందోబస్తు చూసుకుంటే కూడా కొద్దిసేపటి క్రితం కొంత పెరిగినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. మరొక 3 నుంచి 4 నిమిషాల వ్యవధిలో, ఎందుకంటే నాంపల్లి కోర్టు నుంచి ఇటు చెంచల్గూడ జైలుకు రావాలంటే కూడా సుమారుగా 20 నిమిషాల సమయం పడుతుంది. ప్రస్తుతానికైతే పోలీసులు చాలా వేగంగా అల్లు అర్జున్ ఉన్న పోలీసు ఆ కాన్వాయ్ని కూడా తీసుకొస్తున్నారు కాబట్టి మరొక 5 నిమిషాల వ్యవధిలో కూడా నాంపల్లి కోర్టు వద్ద నుంచి ఇప్పటికే మూవ్ అయ్యాడు, సగం దూరం వచ్చాడు కాబట్టి మరొక 4 నుంచి 5 నిమిషాల వ్యవధిలో ఆయన చెంచల్గూడ జైలుకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తారు కాబట్టి వాళ్ళని నిలువరించి, ఎందుకంటే మనం ఉదయం చిక్కడపల్లి పిఎస్ వద్ద చూసుకున్న పరిణామాలు కావచ్చు, ఆ తర్వాత గాంధీ హాస్పిటల్ వద్ద వైద్య పరీక్షలకు వచ్చినప్పుడు కూడా పెద్ద సంఖ్యలో చుట్టుపక్కల ఉన్నవారు హాస్పిటల్ ఉన్నవారు కూడా పెద్ద సంఖ్యలో గ్యాదర్ అవడంతో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు తీర్పు వెలువడ్డది. 14 రోజుల రిమాండ్ నాంపల్లి కోర్టు విధించింది. ఒకవైపు హైకోర్టులో ట్రాన్స్మిటెన్స్ సంబంధించి వాదన కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే నాంపల్లి కోర్టు కూడా 14 రోజుల రిమాండ్ విధించింది కాబట్టి ఇక అందుకు సంబంధించి కూడా అప్పటికే అతన్ని A11 గా ఉన్న అల్లు అర్జున్ కూడా నాంపల్లి కోర్టుని తీసుకొచ్చారు కాబట్టి మరొక 5 నిమిషాలలో కూడా ఆయన చెంచల్గూడ జైలుకి రాబోతున్నట్టుగా మనకైతే సమాచారం. అయితే అల్లు అర్జున్ ఒక సామాన్య వ్యక్తి కాదు. అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో, అలాగే పుష్ప 2 ఇంకా థియేటర్లో నడుస్తోంది. తన క్రేజ్ అంత హైలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక బిగ్గెస్ట్ సెలబ్రిటీగా చెప్పొచ్చు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో లోపల ఇప్పుడు అల్లు అర్జున్ని ఎలా ట్రీట్ చేసే అవకాశం ఉంది, పోలీసులు ఏం చెప్తున్నారు అండ్ కోర్టు ఏం చెప్పింది, అండ్ బ్యారెక్స్ లాంటివి ఏమన్నా సపరేట్గా ఇచ్చే పరిస్థితి ఉందా? ఎందుకంటే హైయెస్ట్ పొజిషన్స్లో ఉన్న అటువంటి సెలబ్రిటీస్ కానీ లేదా పాలిటీషియన్స్ కానీ ఇలా అరెస్ట్ అయినప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి సడలింపులు ఇస్తూ ఉంటుంది కోర్టు. ఈ విషయంలో ఏమన్నా జరిగాయి అలా అల్లు అర్జున్ విషయం? ప్రస్తుతం చూసుకోవచ్చు, అల్లు అర్జున్ చెంచల్గూడ జైలుకు చేరుకున్నారు. కాన్వాయ్లో అతన్ని కూడా పోలీసులు తీసుకొచ్చారు. ఆ చెంచల్గూడ లోపలికి కూడా ఆయన వెళ్ళారు కాబట్టి ప్రస్తుతానికి 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో భారీ బందోబస్తు నడుమ కూడా పోలీసులు తీసుకువచ్చారు కాబట్టి ఇక్కడ ఎలాంటి భద్రత ఉంటుంది, ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తి కాబట్టి చట్టం ముందు ఆ జైలుకు వచ్చిన తర్వాత రిమాండ్ ఖైదీకి సంబంధించి కూడా అందరిలాగే ఉంటుంది. కేవలం ఒక ప్రజాప్రతినిధులకు మాత్రమే వారికి కొంత సపరేట్ బారికేడ్లు ఉంటాయి కాబట్టి జైలుకు వచ్చాక జైలులో అందరూ సామాన్యులు కాబట్టి ప్రస్తుతానికి అయితే ఎలాంటి బరాక్ అంటే సహజంగా మనం వివిధ కేసుల్లో చూసుకున్నప్పుడు రాజకీయ సంబంధించిన కేసులకు సంబంధించి కావచ్చు, ఇతర సంబంధించిన కేసులు చూసుకున్నప్పుడు కూడా ఎవరైతే కోర్టు ముందు హాజరై అక్కడ సంబంధించి నిందితులుగా ఉన్నప్పుడు రిమాండ్ విధించినప్పుడు కూడా కొంత అంటే సాధారణ ఖైదీలతో పోల్చుకుంటే రిమాండ్ ఖైదీకి సంబంధించి కూడా సపరేట్ బార్కెట్లు ఉంటాయి కాబట్టి అందుకు సంబంధించిన సపరేట్ వ్యవస్థ ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి అయితే అతన్ని ఒక కామన్ పీపుల్ లాగా, ఎందుకంటే హీరో అనేది బయట ఉంటుంది కానీ లోపల చట్టంలో జైలు పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా ఒక ఖైదీగానే ఒక నిందితుడుగానే చూస్తుంటారు కాబట్టి ప్రస్తుతానికి అయితే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇంకా ఎందుకంటే శిక్ష పడ్డ ఖైదీలకి వేరే బార్కెట్లు ఉంటాయి, అదే రిమాండ్ ఖైదీలకు సంబంధించి కూడా వారికి సంబంధించిన బార్కెట్లు ఉంటాయి కాబట్టి ప్రస్తుతానికి అయితే రిమాండ్ ఖైదీలకు సంబంధించి ఎలాంటి బార్కెట్లు అయితే బరక్స్ చెంచల్గూడ జైల్లో ఉండే వాటిలో మాత్రమే అల్లు అర్జున్ ఉండబోతున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా మనం ఉదయం అరెస్ట్ చేసిన సందర్భించి కూడా చాలా కామ్గా పోలీసులకు సహకరిస్తున్నారు, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది పడలేదు, అభివాదం చేసుకుంటూ వస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం ప్రస్తుతం కోర్టుకు వెళ్లే ముందు కోర్టులో రిమాండ్ విధించిన తర్వాత కూడా కాబట్టి ప్రస్తుతానికి అయితే చెంచల్గూడ జైల్లో ఒక సాధారణ రిమాండ్ ఖైదీగానే జైలు అధికారులు చూడబోతున్నారు కాబట్టి ఎంత సెలబ్రిటీ అయినా కానీ జైలుకు వస్తే అక్కడ సంబంధించిన ఒక కామన్ పీపుల్గా ఒక ఖైదీలు ఒక రిమాండ్ ఖైదీ లాగానే జైలు సిబ్బంది ట్రీట్ చేస్తారు కాబట్టి ప్రస్తుతం అదే విధంగా ఇక్కడ కూడా చెంచల్గూడ పోలీస్ ఉన్నతాధికారులు జైలు సిబ్బంది కూడా
చూసే అవకాశం కనిపిస్తుంది. కొద్ది సెకండ్ల క్రితమే అతడు పోలీస్ బందోబస్తు మధ్య కూడా చెంచల్ కూడా చేరుకున్న కాబట్టి మరొక 20 నుంచి 30 నిమిషాల మధ్యలో సంబంధించిన ప్రొసీజర్ మొత్తం పూర్తి చేయాల్సి ఉంటుంది. రిమాండ్కి సంబంధించిన వివరాలు కూడా అటు నాంపల్లి కోర్టు ఇచ్చిన ఏదైతే పత్రాలు ఉంటాయి వాటిని కూడా జైలు ఉన్నతాధికారులకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రొసీజర్ అంతా జరగడానికి మరొక 20 నుంచి 30 సమయం పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ తర్వాత అతడికి ఆ రిమాండ్ ఖైదీలు ఉండే బార్కెట్లోకి ఇటు పోలీసులు కూడా తరలించే అవకాశం ఉంటుంది. సునీల్, అభిమానులు అక్కడికి వచ్చేటువంటి పరిస్థితి అయితే లేదన్నట్టుగా అయితే అర్థమవుతోంది. ఆ పోలీసులు పటిష్ట చర్యలు అయితే తీసుకున్నారని చెప్పొచ్చు. కానీ అభిమానులు అక్కడ అంటే మోహరించడం ఏమైనా జరిగిందా? అల్లు అర్జున్ కాన్వాయ్తో పాటు లేదా అల్లు అర్జున్ పోలీస్ కాన్వాయ్లో వచ్చిన క్రమంలో అల్లు అర్జున్తో పాటు ఆ కాన్వాయ్తో పాటు ఎవరైనా అభిమానులు వచ్చారా? ప్రస్తుతానికైతే అటు ఉదయం పిఎస్ దగ్గర కావచ్చు, ఆ తర్వాత గాంధీ హాస్పిటల్ దగ్గర చూసుకుంటూ కూడా అభిమానుల తాకిడి అయితే చెంచల్గూడ వద్ద లేదు. కేవలం మీడియాతో పాటు చుట్టుపక్కల సంబంధించిన ప్రాంత ప్రజలు మాత్రమే ఉన్నారు కాబట్టి ముందస్తు, ఎందుకంటే ఉదయం నుంచి పరిణామాలందరూ అన్ని అభిమానులు గమనిస్తున్నారు కాబట్టి ఒకవేళ అతడికి 14 రోజులు రిమాండ్ విధిస్తే చెంచల్గూడ జైలు వైపు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముందస్తుగా పోలీసులు మద్దతును ఏర్పాటు చేశారు. బందోబస్తు, ఎందుకంటే ఎవరైనా విఐపీలకు సంబంధించి కూడా ఇటు మన గతంలో చూసుకున్న కేసులకు సంబంధించి విఐపీల మూవ్మెంట్ ఉన్నప్పుడు వారికి కోర్టులు రిమాండ్ విధించినప్పుడు కూడా సాధారణంగా చెంచల్గూడ వద్ద కొంత బందోబస్తు ఉంటుంది. ఆ తరహా బందోబస్తు మాత్రమే ఉంది. కొంత అభిమానులు అయితే ఎవరు లేరు, కేవలం మీడియా పోలీసులు మాత్రమే ఉన్నారు కాబట్టి కొంత ఇటు కోర్టు వద్ద ఆ తర్వాత గాంధీ ఆసుపత్రి వద్ద కనిపించారు. ప్రసారికి అయితే ఇక్కడ అభిమానులు ఎవరు కనపడలేదు, కేవలం మీడియా పోలీసులు మాత్రమే ఇక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మరొక 20 నిమిషాలలో లోపల రిమాండ్ ఖైదీకి సంబంధించి కూడా ప్రొసీజర్ ఉంటుంది. ఇటు కోర్టుకు సంబంధించిన పత్రాలను కూడా జైలు అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికైతే ఆ ప్రొసీజర్ ను కూడా పూర్తి చేయబోతున్నారు పోలీసులు. ఓకే కిరణ్, అయితే కాసేపటి క్రితమే మనం చూస్తున్నాము. థ్యాంక్ యూ కిరణ్, విల్ కమ్ బ్యాక్ టు యూ అగైన్ ఇఫ్ వీ నీడెడ్. మొత్తానికి చెంచల్గూడ జైలు లోపలికైతే అల్లు అర్జున్ కాన్వాయ్ మొత్తం అంటే అల్లు అర్జున్ పోలీస్ కాన్వాయ్తో పాటు అల్లు అర్జున్ లోపలికి తీసుకెళ్లారు. సో కాసేపట్లో అంటే కిరణ్ చెప్తున్న ప్రకారం 20 నిమిషాల్లో ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిపోతుంది. అక్కడ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత రిమాండ్ ఖైదీగా 20 నిమిషాల్లో ఆయన్ని రిమాండ్ ఖైదీ బ్యారాక్స్ ఎలా అయితే ఉంటారో సామాన్యులందరికీ ఏ రకంగా అయితే ట్రీట్మెంట్ ఉండదో కోర్టు లోపల లేదా జైలు లోపల అందరూ సమానమే అన్నటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది. క్రమంలో ఆయన కూడా సామాన్య ఖైదీగానే చూసేటువంటి రిమాండ్ ఖైదీగానే చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. సో కాసేపట్లో సాధారణ రిమాండ్ ఖైదీగా అల్లు అర్జున్ ఉండబోతున్నారు. అరగంటలో ఈ ప్రొసీజర్ అంతా కూడా పూర్తి కానుంది. సో నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి క్వాష్ పిటిషన్ లో మధ్యస్థు బెయిల్ ఇవ్వచ్చు అన్నటువంటి అల్లు అర్జున్ తరపున లాయర్లు వాదించినటువంటి వాదనని హైకోర్టు అయితే పరిగణలోకి తీసుకోలేదు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు విధించినటువంటి రిమాండ్ ని వర్తింపజేసింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ని నాంపల్లి కోర్టు నుంచి చెంచల్గూడ జైలుకి తరలించడం కూడా వేగంగా జరిగిపోయింది. ఇంకొక అరగంటలో ప్రొసీజర్ మొత్తం కూడా పూర్తి కానున్న క్రమంలో కాసేపట్లోనే అల్లు అర్జున్ సాధారణ రిమాండ్ ఖైదీగా జైలులో ఉండబోతున్నారు. ఓకే, వాళ్ళు ఏంటంటే ఏదైనా సెక్షన్ పోలీసు వాళ్ళు ఏంటంటే ఏదైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు సెక్షన్లు అన్నీ పెడతా ఉంటారు. రిమాండ్ చేసేటప్పుడు ఆ సెక్షన్ అప్లికబుల్ అయ్యిద్దా అవ్వదా అనేది అతని యొక్క ఆర్గ్యుమెంట్ చెప్పుకోవచ్చు. ఇదే విధంగా ఈ కేసులో కూడా కల్పబుల్ హోమిసైడ్ ఏదో ఇంటెన్షన్ జరుగుతుందంటే ఆయన అడ్వకేట్ తరపున వాళ్ళని ఏం చెప్తున్నారంటే ఆయన ఇంటెన్షన్ లేదు, అదే విధంగా ఇది జరుగుతుంది అనేది లేదు, ఆయనకి నాలెడ్జ్ కూడా లేదు. ఏదైనా యాక్ట్ అఫెన్స్ జరుగుతుంది, తప్పు జరుగుతుంది అంటే నాలెడ్జ్ అన్నా ఉండాలి, ఇంటెన్షన్ ఉండాలి. కానీ దీంట్లో నాలెడ్జ్ లేదు, ఇంటెన్షన్ లేదు. అదే విధంగా ప్రాసిక్యూటర్ ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ ఈయనకి తెలుసు అర్జున్ అనే వ్యక్తికి ఎంతమంది క్రౌడ్ వస్తారని తెలుసు, అట్లాగే పబ్లిక్ వస్తారని తెలుసు, ఫ్యాన్స్ వస్తారని తెలుసు, అందుకని నాలెడ్జ్ ఉంది అని అంటారు. కానీ వన్ పాయింట్ దానికి ముందు ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ ఆ థియేటర్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో 2/12